రాజకీయ నాయకుల నుండి ప్రజాస్వామ్యంలో ప్రజలని కాపాడే మార్గం జయభరత్ నుంచి ఏమైనా చేస్తున్నారా? లక్ష్మణ్ అడిగి తెలుసుకున్నాం. చెప్పండి సార్, రాజకీయాల నుంచి ప్రజలను ఎలా కాపాడాలి? అంటే రాజకీయాల నుంచి ప్రజల్ని కాపాడడం కన్నా ప్రజలే రాజకీయాన్ని కాపాడాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే రాజకీయ నాయకులు మా అంటే 30 మంది ఉంటారు. అవును, వాళ్ళ చేతుల నుంచి మనం కాపాడడం ఏంది? ఇన్ని పిడికిళ్ళు ఉన్నాయి. ఒకసారి గట్టిగా పిడికిలు బట్టి ఈ దేశం అది, ఈ దేశంలో మేము జనస్వామ్యాన్ని బద్దలు కొడతామని ప్రజలు అనుకుంటే ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఎంత పెద్దోడైనా వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు 1000 కోట్లు ఉన్నాయి. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఓటు అంటే ఎలక్షన్కి మనమే ఓటుకి రేటు కట్టుతున్నాం. ఆ రేటుతోనే రాజకీయ నాయకుల దగ్గర ఇంటరాక్ట్ అవుతున్నాం. దాని గురించి మీ స్పందన? అంటే మనం ఒక విషయం మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు మనం ఏదైనా పని చేస్తే ఆ పని పూర్తిగా అయ్యేంత వరకు మనం దాని మీద దృష్టి పెడతాం. పొలంలో పంట వేస్తాం, గింజలు వేసినంత మాత్రాన పంట రాదండి. దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈరోజు 5 సంవత్సరాలకు వచ్చేసరికి ఒకసారి మేము ఓటేస్తాం, 5 సంవత్సరాలు వాళ్ళు ఇష్టం వచ్చిన పరిపాలన చేసుకోవచ్చు అనే ఆలోచన ఏదైతే ఉందో ముందు దాన్ని మనం బంద్ చేయాలి. ఏ గింజ వేస్తే ఆ పంటనే వస్తుంది. ఎలాంటి నాయకుడు ఎన్నుకుంటే ఆ నాయకుడు వచ్చి మనం పాలిస్తారు. అవినీతిపరుడైనా నీతిమంతుడైనా అది మనమే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నట్టు ఉంటుంది. నేనేమంటున్నానంటే ఓటు వేసేటప్పుడు మనం నార్మల్గా ఒక పర్సన్ నేను నిజాయితీ పరుడని ₹1 పంచాడు, ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడుగుతాడు, మనం వేస్తాం. తర్వాత వాడు అవినీతి పరుడైతే ఆ రోజు మనం చూస్తూ ఊరుకోవాలి. గల్లా బట్టి గుంజి ప్రతి నిమిషం ఒక రాజకీయ నాయకుడు ఏం చేస్తున్నాడు, ఏమేమి పథకాలు వస్తున్నాయి, ఏమేమి నిధులు వస్తున్నాయి, ప్రతి నిమిషం ప్రజలు అడగాలి, నిలదీయాలి. ప్రజాస్వామ్యంలో మనం ఒక భాగంగా ప్రభుత్వాలు మనల్ని నడిపించట్లేవు. మనల్ని ప్రభుత్వాలు ఏం చేస్తాయి, ఆర్గనైజ్ చేస్తాయి. మన డబ్బుల్ని ఆర్గనైజ్గా ఖర్చు పెడితే ఎంతవరకు మన డబ్బు మనం ఖర్చు పెడుతున్నప్పుడు ఏది మనం ఒక అటెండర్ని పెట్టుకొని లేకపోతే ఒక మన దాంట్లో డబ్బులు ఖర్చు పెట్టే ఒక మేనేజర్ పెట్టుకుంటే వాడు ఏదైనా తేడాలు చేస్తే మనం అడుగుతామని నా డబ్బులు ఎందుకు అలా ఖర్చు పెడుతున్నాను. ఒక రాజకీయ నాయకుడు మనం డబ్బులు ఇచ్చి జీతాలు ఇచ్చి వాడికి గెలిపించుకొని నిలబెట్టిన తర్వాత వాడు ఇష్టం వచ్చినట్టుగా డబ్బును దోచుకుపోతా ఉంటే చూస్తూ ఊరుకోవాల్సినంత అవసరం ఏముంది? ప్రజలు అడగాలి కదా, తిరగబడాలి కదా. ప్రభుత్వాలు ప్రకటించే సంక్షేమ పథకాలకి అలవాటు పడిపోయారు. దాని మీద వాళ్ళు దానికి అట్రాక్ట్ అవుతున్నారు. నాయకుడిని ఫస్ట్, సెకండరీ సంక్షేమ పథకాలకు అలవాటు పడ్డారు. ఈ సంక్షేమ పథకాలు ఎలా చూపి మనల్ని ఇంకో ట్యాక్స్ రూపకంగా దోచుకుంటున్నారు. అంటే సామాన్యుడు 2 విధాలుగా దోపిడీకి పాలవుతున్నాడు. దీని మీద స్పందన? అంటే సంక్షేమ పథకాలు అనేది మీరు కేవలం పేద వర్గాలకు ఇచ్చే కొన్ని సంక్షేమ పథకాలు మాత్రమే మీరు దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారు. మీరు గమనిస్తే 1000 కోట్లు ఫ్రాడ్ చేసి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని లేకపోతే తక్కువ ధరలకి భూములు తీసుకొని వేసుకొని 1000 కోట్లు వెనకేసుకుంటున్న వాళ్ళ గురించి ఎవరు మాట్లాడుతున్నారు? సంక్షేమ పథకాలను చాలా చిన్నవండి. ఒకరికి పేదవారికి 10,000 ఇస్తే వాడు ఖర్చు పెట్టి మళ్ళీ ఇదే రాష్ట్రానికి ఆదాయంగా మారుతుంది. కానీ మీరు దాంట్లో జరుగుతున్న దాని కాకుండా 1000 కోట్లు దోచుకుంటున్నాను పక్కకు పెట్టి సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నారు. ఇది రాంగ్. సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు నష్టం జరగదు. వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఒక ఊతకరలా పనిచేస్తుంది. కానీ ఎవరైతే దోచుకుతింటున్న ప్రజాప్రతినిధులు ఉన్నారో సంక్షేమ పథకాల పేరు మీద వాళ్ళని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. సంక్షేమ పథకాలు కాదు అడ్డుకోవాలి. సంక్షేమ పథకాల వల్ల అభివృద్ధి చెందుతాడు మనిషి. దానివల్ల నష్టం ఏముంది? 1000 కోట్లు తీసుకొని పారిపోతున్న వాళ్ళని ఏం చేయలేకపోతుంది ప్రభుత్వం. వాళ్ళని తీసుకురావాలి, అలాంటి దాంట్లో కట్టుకట్టవేయాలి. అదేవిధంగా ప్రజలకు న్యాయమైనటువంటి వైద్యం కానీ న్యాయమైనటువంటి పరిపాలన కానీ అందించాల్సిన బాధ్యత రాజకీయ నాయకులు ఉంది. ఒకవేళ వాళ్ళ పరిస్థితి చేయలేకపోతే ఎవరైతే ఓట్లు ఇచ్చారో వాళ్ళకి అడిగే హక్కు ఉంది. ఎందుకంటే ఈ డబ్బు అంతా ఖర్చు పెడుతున్న డబ్బు అంతా పేదల నుంచి వస్తున్నటువంటి ట్యాక్స్ కాబట్టి ప్రజలు ప్రతి నిమిషం అలర్ట్గా ఉండాలి. ప్రతి నెల రివ్యూ చేయాలి. మనకి ఇప్పుడు ఆర్టీఏ చట్టాలు ఉన్నాయి. ఏ నిధులు ఎంత వస్తుంది తీసుకొని అడగడానికి ఏమైంది? వచ్చినప్పుడు ఊళ్ళకి వచ్చినప్పుడు పలానా ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఇన్ని నిధులు విడుదల చేసినావు, నువ్వేం చేసిన పనులు, మా ఊళ్ళో రోడ్లు లేవు, లేకపోతే బడి లేదు, లేకపోతే వైద్యం సరిగా లేదు, లేకపోతే రైతులకు ఈ రకమైన సమస్యలు ఉన్నాయి ప్రశ్నించడానికి ఏమైంది? రాగానే ఎందుకు నువ్వు చేతులు కట్టుకొని నిలబడాలి? వాడు మన దగ్గర పనిచేస్తున్నటువంటి మేనేజర్ అనే విషయం, మన ఓట్లు వేస్తే మన కోసం పనిచేయడానికి వచ్చినటువంటి ఒక సేవకుడు అనే విషయాన్ని ముందు ప్రజలు మర్చిపోయి వాని భగవంతుని లేకపోతే దేవుడిలాగా వారిని కొలుస్తున్నప్పుడు వ్యవస్థ ఎలా మారుతుంది? అందుకని మేము చెప్తా ఉన్న జయభారత్ తరఫున మారాల్సింది రాజకీయ నాయకులు కాదు, మారాల్సింది ప్రజలు. ఈరోజు ఇంతకుముందు మీరు ఒక క్వశ్చన్ అడిగారు, యువత ఈ విధంగా మారుస్తారని. నేను చెప్తా ఉన్నా, నా ముందున్నటువంటి నాయకత్వం, జయభారత్లో నాయకత్వం యంగ్ ఏజ్లో 20-25 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి వాళ్ళు ఈరోజు ఉద్యమాల్లో ఉన్నారు. నేను 23 సంవత్సరాల నుంచి జయభారత్లో ఉన్నాను. యువత మాత్రమే ఈరోజు ఈ ఉద్యమాన్ని చేపట్టడానికి సిద్ధంగా ఉంది. కాకపోతే వాళ్ళకి విషయం తెలియకపోవచ్చు, వాళ్ళకి చెప్పే వాళ్ళు లేకపోవచ్చు. మైకులు పెట్టుకొని వేరే మాటలు మాట్లాడు. మేము చెప్తా ఉన్నాం, ప్రతి పల్లెకి పోతాం, ప్రతి గడ్డకు పోతాం, ప్రతి కాలేజీకి పోతాం, ప్రతి ఒక్క యువకుని కదిలిస్తాం, వాళ్ళకి విషయం చెప్తాం. విషయం చెప్పిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్న రోజు ఖచ్చితంగా పట్టుకుంటారు. ఈరోజు భారతదేశానికి ఏదైతే కావాలో అదే పని ఈరోజు ధనస్వామ్యాన్ని బద్దలు కొట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనేటువంటి పని పనిచేస్తున్నటువంటి ఏకైక సంస్థ కేవలం జయభారతి. అది ఖచ్చితంగా చేస్తారు. ప్రశ్నించే తత్వం ప్రతి ఒక్కరు అలవాటు పరుచుకోవాలి. ఇది ఒక సామాన్యుడి ఆవేదన. ప్రతి ఒక్క యువకుడు ఆలోచించాలి, గర్జించాలి, ప్రశ్నించాలి, క్వశ్చన్ చేయాలి. రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. చూసిన